ఫ్రెండ్స్, కొర్రలతో మనం దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికి 1 గ్లాస్ మినప్పప్పు నానబెట్టుకొని దానికి తగ్గట్టు 2 గ్లాసులు కొర్రలు తీసుకోవాలి మనం. అది కూడా 6 to 7 అవర్స్ బాగా నానబెట్టుకుంటే బాగుంటుంది. ఏ మిల్లెట్స్ అయినా అంతే నానబెట్టుకోవాలి. అండ్ ఇలా నానాక మనం మిక్సీ పట్టుకోవడమే. మినప్పప్పు కొర్రలు 2 వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకొని మెత్తగా అయ్యే వరకు పట్టుకోవాలి. ఇలా కొన్ని వాటర్ పోసుకొని. సో మీకు పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేట్, దోశ వేసుకోవడమే. ఇలా ఆనియన్ పెంకకి రుద్దేసుకొని దోశ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చాలామంది భయపడతారు ఎలా ఉంటుంది మిల్లెట్స్ ఎలా ఉంటుందని. కానీ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా దోశ వేసేసుకొని కావాలంటే మీరు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా దాని మీద చల్లేసుకోవచ్చు. ఇదండి ఈ రెసిపీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసా, బాగుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.